పడితే రేవంత్ రెడ్డి గారు ఇక ఘోరంగా ఉంటుందండి పరిస్థితి. ఘోరంగా. అరే ఒక పక్క పట్టంచేరుల ఆ గూడెం మైపాల్ రెడ్డి నీ ఫోటో పెట్టుకోలే, పార్టీ మారిండు కానీ నీ ఫోటో లేదు. ఆయన బీఆర్ఎస్ అర్థం కాదు, కాంగ్రెస్ అర్థం కాదు, ఏ పార్టీ అర్థం కాదు. అటువంటోడిని మళ్ళీ ఆయన మోసేతి కింద నీళ్లు తాగేటోళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టినాం. రెడ్డి రెడ్డి అయితే బూడిదలు రాసుకోండి వెళ్ళి. నేను రెడ్డియే, నువ్వు రెడ్డియే, నువ్వు అడిగితే నేను ఏ పనన్నా చేస్తా. ఎందుకు నీకు రెడ్డిలు తప్ప ఆ రెడ్లు కూడా తిట్టుకుంటున్నారట నేను. మా రెడ్డిల పరువు తీస్తుండు రేవంత్ రెడ్డి, పొద్దున్న లేస్తే బూతులు తప్ప ఇంకేం మాట్లాడతలేరు అని చెప్పి తిట్టుకుంటున్నారు. అంటే ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకు? మీ పనితనం పని చేసి చూపియండి. కోతలు మాత్రమే కాదు. అందుకే చెప్తున్నాం మీ పతనం మొదలైంది. కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే రేవంత్ అన్న ఎవరిని నమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పుడు. అంటే కాంగ్రెస్ని నమ్మాలా, బీఆర్ఎస్ని నమ్మాలా, ఈ బీజేపీని నమ్మాలా, ఎవరు చూసినా దొంగలక్కనే కనబడుతారు ఇప్పుడు ప్రస్తుతం. ఏం ఆప్షన్ లేకపోతే ఇక ప్రచారం చేయాల్సి వస్తుందేమో. నోటా కన్నా వేయండి కానీ ఓటుకు నోటు తీసుకొని వీళ్ళకి మాత్రం వేయకండ్రా నాయన. మీ పాలన కన్నా ఈ గవర్నర్ పాలనే, ప్రెసిడెంట్ పాలనే నయం రా బాబు అనేటట్టు అనుకుంటున్నారు. సో తెలంగాణని ఎవరు వచ్చి కాపాడాలి ఇప్పుడు? మాకు ఈ సంక్షేమాలు వద్దు. మాకు ఉచిత వైద్యం కావాలి, ఉచిత విద్య కావాలి, మాకు ఇంటికో ఉద్యోగం కావాలి, చిన్నపాటి కుటీరాలు కావాలి, తాగనికి నీళ్లు కావాలి, మా కుటుంబాలతోటి ప్రశాంతంగా గడపాలి, ఒక అందమైన జీవితం గడపాలి. మీరేమో గడుపుతారు అందమైన జీవితాలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు. మీరు మీ మనవడిని ఎత్తుకొని దీపావళి చేసుకున్నా, మీ అన్నదమ్ముల్ని కలిసిన కుటుంబం, అన్నగారి కుటుంబం అనుకుంటా నీ సోషల్ మీడియాలో బ్యాక్గ్రౌండ్ ఒక పాట పెడతారు, కథం ఇక పాటలు పడతారు. ఇక ఆ కుటుంబమే, అన్నగారి కుటుంబమే